శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 45వ శ్లోకం. సమత్తకోయష్టి భకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నూరువేగేన జగామ విమలేంబరే. వివిధ రకాలైన పక్షులతోనూ పుష్పాలతోనూ ప్రకాశించే అక్కడి వృక్షాలను హనుమ తన తొడల వేగముతో పైకి ఎగిరేటట్టు చేసి ఆ నిర్మల ఆకాశం నందు తాను పయనించెను. 46వ శ్లోకం. ఊరువేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవా. దూర ప్రయాణానికి వెళ్ళి ఒక ఆత్మీయుని సాగనంపే బంధువులలాగా తన తొడల వేగానికి పైకి ఎగిరిన వృక్షాలు 2 క్షణాల పాటు హనుమంతుణ్ణి అనుసరిస్తూ ఆయనని వెన్నంటి ఎగిరినాయి. 47వ శ్లోకం. తమూరు వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్ముర్ హనుమంతం సైన్యా ఇవ మహీపతిం. హనుమ ఊరు వేగం వలన పైకి ఎగిరిన మద్ది చెట్లు మొదలగు పెద్ద పెద్ద వృక్షాలు ఒక సైన్యం మహారాజును అనుసరించినట్టుగా హనుమంతుణ్ణి అనుసరించినాయి. 48వ శ్లోకం. సుపుష్పితాగ్రైర్బహుభిపాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుత దర్శనః. చక్కగా పూసి ఉన్న ఎన్నో వృక్షాలతో కూడి ఉన్న హనుమంతుడు పర్వతం వంటి ఆకారంతో మహాద్భుతంగా కనిపించాడు. 49వ శ్లోకం. సారవంతోదయే వృక్ష్యాన్ యమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే. దేవేంద్రుడికి భయపడి పర్వతములు సముద్రంలో మునిగి దాక్కున్నట్టు బరువైన చెట్లు ఎక్కువ దూరం ప్రయాణించలేక సముద్రంలో పడి మునిగిపోయినాయి. 50వ శ్లోకం. సనానా కుసుమై కీర్ణ కపిస్సాంకురకోరకైః సుశుభే మేఘ సంకాశ ఖద్యోతైరివ పర్వతః. చిగుళ్లతో మొగ్గలతో వివిధ రకాల పుష్పాలతో నిండి మేఘము వలె ప్రకాశించుచున్న ఆ హనుమంతుడు మినుగురు పురుగులతో రాత్రికాలమందు ప్రకాశించే కొండవలె చూడముచ్చటగా ఉండెను. 51వ శ్లోకం. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవసీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథాః. హనుమంతుని వేగం నుంచి విడిపోయిన ఆ చెట్లు పుష్పాలను రాలుస్తూ సాగనంపడానికి వచ్చిన స్నేహితులు తమ పొలిమేర వద్ద ఆగిపోయినట్టు ఆ చెట్లు అక్కడే ఆగి సముద్రంలో పడి మునిగిపోయినాయి. 52వ శ్లోకం. లఘుత్వే నోపపన్నం తద్విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం. ఆ చెట్ల నుండి రాలిన పువ్వులు తేలికగా ఉండడం వల్ల హనుమంతుడి వేగానికి ఏర్పడిన గాలితో ఇంకొంత దూరము ఆయన వెంబడి వచ్చి ఆఖరికి సముద్రంలో పడిపోయినాయి. 53వ శ్లోకం. తారాశతమివాకాశం ప్రభవౌ సమహార్ణవః పుష్పౌఘేణానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః. అప్పుడు ఆ సముద్రం తన పైనున్న పుష్పాలతో అనేక నక్షత్రములతో కూడి ఉన్న ఆకాశంలాగా ప్రకాశించింది. అనేక రంగుల పువ్వులతో నిండిన దేహం ఉన్న ఆ హనుమంతుడు మెరుపులతో నిండిన మేఘంలాగా ఆకాశంలో ప్రకాశించాడు. 54వ శ్లోకం. తస్య వేగ సమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిరుదితాభిరివాంబరం. ఆ హనుమంతుని వేగానికి రాలిన పువ్వులు ఆ సముద్ర జలంలో అప్పుడే ఉదయించిన అందమైన నక్షత్రాలతో ప్రకాశిస్తున్న ఆకాశంలాగా కనిపించింది. 55వ శ్లోకం. తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాద్వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. హనుమంతుడు మహేంద్ర పర్వతం నుండి ఎగురుతూ తన చేతులు పొడవుగా చాపగా అప్పుడు హనుమంతుడి బాహువులు
పర్వతము నుండి పైకి లేచిన 5 తలలు గల 2 సర్పాల్లాగా కనిపించాయి.